హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే అనంతపూర్ జలకన్య ఎగ్జిబిషన్కి వచ్చాము. అనంతపూర్కి జలకన్య వచ్చేసిందంటే ఎవరు చూడకుండా ఉంటారు, రాకుండా ఉంటారు. ఇక్కడ టికెట్ అయితే 100 రూపాయలు పెట్టారు. వెరీ రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఫుల్ సాటిస్ఫై అయ్యాము మేము ఇక్కడ. మేము వెన్స్డే రావడంతో ఏమంత ఫుల్ క్రౌడ్ అనిపించలేదు మాకి. సండే అయితే ఫుల్ రష్ ఉంటుందన్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ అక్వేరియంస్ డిఫరెంట్ ఉన్నాయి. మా పిల్లలైతే భలే ఆనందంగా ఉన్నారు అవి చూసి. రకరకాల వైట్ ఫిషెస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా మా చిన్నోడైతే భలే ఆడుకుంటున్నాడు వాటితో. రకరకాల ఫిషెస్ అవి మనం చేతిని టచ్ చేస్తూ ఉంటే మన దగ్గరికి మనం ఎటు చేతి ఇస్తుంటే అటు వచ్చేస్తున్నాయి ఫిషెస్. ఇంకా వైట్ ఫిషెస్, కలర్ ఫిషెస్. క్రౌడ్ కూడా బాగానే ఉంది. చూడ్డానికి అంతా అనంతపూర్కి బాగానే వచ్చేసారు. పిల్లలకి ఆడుకోవడానికి బాగుంది ఇక్కడ. మా అస్మా అయితే ఫిషెస్ చూసి భయపడుతుంది. రిహాన్ ఆడుకుంటున్నాడు కానీ మా బంగారు అయితే భయపడుతుంది ఫిషెస్ చూసి. వాళ్ళ డాడీని ఇంకా భయపడుతుంది, వాళ్ళ డాడీ చూపిస్తుంటే ఫిషెస్. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తోంది, భయంతో హాయ్ చెప్తోంది. ఇక్కడ ఫిషెస్ అయితే సూపర్గా ఉన్నాయి. రకరకాల ఫిషెస్, పెద్ద చేప నుంచి చిన్న చేప వరకు కలర్ఫుల్గా భలే ఉన్నాయి. ఇక్కడ అంతా సెట్టింగ్ అయితే బాగా చేశారు. ఇక్కడ కలరింగ్ లైట్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఈ ఫిషెస్ చూసి మా పెద్ద పాపే భయపడుతుంది కానీ మా వాడు బాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ జలకన్య వచ్చేసింది. జలకన్య అందరికీ హాయ్ చెప్తోంది. ఇంకా రెస్ట్ తీసుకోవడానికి పైకి వెళ్తుంది. తనకు కూడా రెస్ట్ కావాలి కదా, కష్టపడిందే ఏది రాదు. తను కూడా పాపం అలాగే కష్టపడుతుంది. ఇక్కడ జలకన్యను చూసి వెరీ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము. బాగా చేస్తుంది జలకన్య ఇక్కడ. పిల్లలు జలకన్యను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగా. ఇక్కడ తను రెస్ట్ తీసుకోవడానికి పైకి వెళ్ళి మళ్ళీ అలా వచ్చేస్తుంది. ఇంకా జలకన్యను చూసాము. ఇంకా హాయ్ చెప్తోంది, ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది.